వెల్కమ్ టు SR7TV న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. విశాఖలో INS సుమేధపై రాష్ట్రపతి ముర్ము ప్రయాణం. ప్రతి ప్రాణం విలువైనదే, ఆసుపత్రుల ఉన్నతీకరణకు కొత్త పాలసీ మంత్రి సత్యకుమార్. మదనపల్లిలో చిన్నారి కేసు నిందితుడు ఆత్మహత్య, SP ధీరజ్. విశాఖ తీరంలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ కొనసాగుతోంది. 6 వరుసల్లో 71 యుద్ధ నౌకలు పెరేడ్ నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. నేవీ సిబ్బంది నుంచి రాష్ట్రపతి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం INS సుమేధ నౌకపై రాష్ట్రపతి ముర్ముతో పాటు ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రయాణించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరి ప్రాణం విలువైనదిగా భావిస్తుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు. ఆళ్లగడ్డ, వాయిల్పాడు, కొవ్వూరులో 50 పడకల ఆసుపత్రులను 100 పడకలకు మార్చాలని అసెంబ్లీలో సభ్యులు కోరారు. దీనిపై మంత్రి సమాధానమిచ్చారు. ఆసుపత్రులు ఉన్నతీకరణపై కొత్త పాలసీ రూపొందిస్తున్నాం. 50 పడకల కన్నా తక్కువ ఉన్న ఆసుపత్రులను 61 నియోజకవర్గాల్లో గుర్తించాం. మొదటి దశలో ఆయా నియోజకవర్గాల్లో PPP మోడల్ కింద 100 పడకల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మిస్తాం. కేంద్ర ప్రభుత్వ సహాయంతో ట్రామా సెంటర్లు ఏర్పాటు చేస్తామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. ఈ ఇంపార్టెన్స్ ని దృష్టిలో పెట్టుకొని మంత్రి గారికి మేము ఒకటే అడుగుతున్నాం అధ్యక్ష, ఒకవేళ 100 బెడెడ్ హాస్పిటల్ ఆలగడ్డకి రావడము ఒకవేళ లేట్ అయితే, వేరే కారణాల వల్ల లేట్ అవుతే అధ్యక్ష, అట్లీస్ట్ ఒక ట్రామా సెంటర్ పెట్టాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అధ్యక్ష. దీనివల్ల మేజర్ యాక్సిడెంట్లు ఏదైనా అయినప్పుడు పేషెంట్ ని స్టెబిలైజ్ చేసేంత వరకు కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ట్రామా సెంటర్ పెట్టాలని చెప్పి కూడా మేము మంత్రి గారిని రిక్వెస్ట్. ఇప్పటికే కొన్ని విషయాల్లో గన్నవరము ప్రతిపాదన కూడా దీంట్లో ఉంది, కొవ్వూరు ప్రతిపాదన కూడా దీంట్లో ఉంది.
ఈ కోవూరు నెల్లూరు కోవూరు ప్రతిపాదన ఉంది, అదేవిధంగా గోదావరి జిల్లా ప్రతిపాదన కూడా దీంట్లో ఉంది అధ్యక్ష. ఆళ్ళగడ్డకి 30 పడకల నుంచి 50 పడకలకి అప్గ్రేడ్ చేయించారు వాళ్ళు. తర్వాత 5 సంవత్సరాల్లో అక్కడ పని జరగలేదు. మళ్ళీ మన కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాతే అది పూర్తి చేసి ఇటీవలే ఆ ఆసుపత్రిని కూడా ప్రారంభించుకోవడం జరిగింది అధ్యక్ష. కాబట్టి ప్రజల ఆరోగ్యం పట్ల చిత్తశుద్ధితో కుటుంబ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. వీటిని ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళి దీనికి ఒక పాలసీ చేస్తున్నాం అధ్యక్ష. ఆ పాలసీలో ఏ అనుగుణంగా ఏవేవి ఉంటున్నాయో చూసి ఈ మిగతా విషయాలు ఏవైతే ఉన్నాయో తీసుకోవాల్సిన వాటిని పరిగణలోకి తీసుకొని చేసే ప్రయత్నం చేస్తాం. ఇది మాత్రమే కాకుండా ప్రజల ప్రాణాలు ప్రతి ప్రాణం విలువైందిగా కుటుంబ ప్రభుత్వం భావిస్తుంది అధ్యక్ష. అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకొని ఒక కొత్త పాలసీ తీసుకొచ్చి 50 పడకల కన్నా తక్కువ ఉన్న నియోజకవర్గాన్ని గుర్తించి పీపీపీ మోడల్లో ఒక 100 పడకల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని కూడా నిర్మించాలనే ప్రతిపాదన ఉంది. దాని గురించి ఇప్పటికే 61 అసెంబ్లీ నియోజకవర్గాల్ని మొదటి దశలో గుర్తించడం జరిగింది. ఆ పాలసీ 1-2 నెలల్లో పాలసీ రోల్అవుట్ అయిన తర్వాత ఈ ఉన్న వాటిని ఎగ్జిస్టింగ్ ప్రభుత్వ పబ్లిక్ సెక్టార్లో ఉంటున్న హెల్త్ సెక్టార్లో ఉంటున్న వాటిని అప్గ్రేడేషను, అదేవిధంగా పీపీపీ మోడల్లో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు కూడా నిర్మించి ప్రజల ప్రాణాలు పోకుండా కాపాడుకునే ప్రయత్నం చేస్తామని సూచన అండి. మినిస్టర్ గారు, నేషనల్ హైవేస్ ఉన్నాయి కదా సార్, వాటిలో అక్కడ ఎక్కువ యాక్సిడెంట్లు అవుతున్నాయండి. మేము జర్నీ చేసి చూస్తుంటాం. అక్కడ ఉన్న హాస్పిటల్, నేషనల్ హైవే పక్కన హాస్పిటల్ కొంచెం అప్గ్రేడ్ చేయడానికి ట్రై చేయాలి అధ్యక్ష. వచ్చింది ఈ విషయంలో చిన్న సబ్మిషన్ ఉంది అధ్యక్ష. క్రిటికల్ కేర్ బ్లాక్స్ అని చెప్పి మనం ప్రతి జిల్లాకు కూడా మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. 24 జిల్లాలకు చేయడం జరిగింది. ఇప్పుడు కొత్తగా చిత్తూరు, అమలాపురం జిల్లాకు లేకపోతే కొత్తగా వచ్చిన పోలవరం జిల్లా, అన్నమయ్య జిల్లాకు కూడా 4 జిల్లాలు కూడా ప్రతిపాదనలు పంపించాం. ఇప్పటికే 600 కోట్లతో పనులు ప్రారంభం అయిపోయాయి అధ్యక్ష. చాలా వరకు 14 CCBలు ఈ క్రిటికల్ కేర్ బ్లాక్లు పూర్తయ్యే దశలో ఉన్నాయి. ఇంకా 10 వాటికి భూమి పూజ చేయడం, మిగతా 4 వాటికి కూడా చేసి ఇవి క్రిటికల్ కేర్ బ్లాక్ నిర్మాణం పూర్తి చేయడమే కాకుండా ట్రామా సెంటర్లు కూడా కేంద్ర ప్రభుత్వ అనౌన్స్మెంట్కి అనుగుణంగా ట్రామా సెంటర్ నిర్మాణం కూడా చేస్తారు. ధన్యవాదాలు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో చిన్నారిపై అత్యాచారం కేసు నిందితుడు కులవర్ధన్ ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమికంగా తెలుస్తుందని ఎస్పీ ధీరజ్ చెప్పారు. నిందితుడిని మంగళవారం తీసుకెళ్తుండగా పోలీసుల నుంచి తప్పించుకున్నాడన్నారు. మదనపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. మనకి నిన్న దురదృష్టవశాత్తు మదనపల్లి టౌన్ లోని 7 మైనర్ బాలిక మీద అత్యాచారం చేసి తర్వాత రేప్ చేసి చంపిన తర్వాత డ్రమ్ లో పూడ్చిపెట్టడం జరిగింది. దాని అంతా కూడాను మదనపల్లి టౌన్ లో ఉన్న ప్రతి ఒక్క ప్రజలు కూడాను వచ్చి రోడ్డు మీద మరియు ఇంటి దగ్గర చాలా వరకు ప్రొటెస్ట్ అవన్నీ చేసి పెద్ద సెన్సేషన్ న్యూస్ అది కూడా చేయడం జరిగింది. చాలా దురదృష్టవశాత్తు జరిగిన ఇన్సిడెంట్ ఇది. పోలీస్ శాఖ మరియు రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా ధోరణి. అదేవిధంగా మనకి నిన్న ముద్ద ఎవరైతే ఉన్నారో ఈ ఎంటైర్ ఇన్సిడెంట్కి మూల కారణమైన అతను ఈరోజు మార్నింగ్ ముదివేడి దగ్గర అంగళ్ళు క్రాస్ దగ్గర ఒక చెరువులోని అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ కింద ట్రేస్ అయ్యి తర్వాత అతన్ని కులవర్ధన్ అని ముద్దాయిగా మనము రికగ్నైజ్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి ఇంక్వెస్ట్ అండ్ పోస్ట్ మార్టం ప్రొసీడింగ్స్ అవన్నీ కూడా జరుగుతున్నాయి. యాజ్ పర్ ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ అతను సూసైడ్ చేసుకొని డౌన్ అయినట్టు తెలుస్తుంది. అండ్ ఫర్దర్ అప్డేట్స్ అన్నీ కూడా మన ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో రివీల్ అయితే మనం కమ్యూనికేట్ చేస్తామండి. థ్యాంక్ యూ సార్. నిన్న మార్నింగ్ కొంత సమాచారం బయట దొరికాడు పోలీసులు ప్రచారం. మనకి ఏమైందంటే నిన్న మార్నింగ్ మనకి ముద్దాయి ఇంటికి వెళ్ళి మనం డోర్ బ్రేక్ చేసి చూసినప్పుడు ముద్దాయి అండ్ పక్కనే డ్రమ్లోని చనిపోయిన పాప కూడా శవం కూడా లభ్యమైంది. ఆ టైంలోని చుట్టుపక్కల ఒక 50 మంది గ్రామస్తులంతా కూడా గుమ్మిగూడి ఇతన్ని చంపడానికి ప్రయత్నించే సమయంలో మనమే రక్షక్ వెహికల్ని లో పెట్టి ముద్దాయిని అక్కడి నుంచి తీసుకెళ్ళడం జరిగింది. మళ్ళీ అక్కడ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ చాలా హెవీగా డెవలప్ అవడం వల్ల హైవే కూడా బ్లాక్ అవడం వల్ల మనకి ఆ రక్షక్ వెహికల్ స్టాఫ్ని కూడా తిరగడం జరిగింది. అక్కడ ఒక డ్రైవర్ మాత్రమే ఉండడం జరిగింది ముద్దాయితో పాటు. ఆ సమయంలో అతను తప్పించుకొని పారిపోవడం జరిగింది మార్నింగ్ టైం. తర్వాత ఒక 2 టీమ్స్ పెట్టి వెతికించాం కానీ హౌఎవర్ రిజల్ట్ దొరకలేదు. ఈరోజు ఇలా నిన్న జరిగిన ఆందోళనలో కొన్ని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ యాక్టివ్గా పాల్గొన్నాయనేది ఒక జరుగుతుంది. అది ఎంతవరకు అంటే ఆల్రెడీ ఎవరైతే ఇదంతా ఇష్యూని పొలిటిసైజ్ చేశారో లేదంటే ఇది ఒక రాంగ్ ధోరణి వైపు తీసుకెళ్లారో వాళ్ళందరి మీద కూడా కేసెస్ అవి రిజిస్టర్ చేయడం జరిగింది. స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం. ఏదైతే పాపకి జరిగిన అఫెన్స్ అనేది చాలా దురదృష్టవశాత్తు
చింతించాల్సిన క్షణంలో ఇది వాళ్ళ ఓన్ పొలిటికల్ మైలేజ్కో లేదంటే వాళ్ళ ఓన్ ఆర్గనైజేషన్ బెనిఫిట్ కోసం వాడుకున్న వాళ్ళందరి మీద కూడా మనం కేసు రిజిస్టర్ చేస్తాం అండ్ స్ట్రిక్ట్ యాక్షన్ కూడా తీసుకుంటాం. క్రైమ్ హిస్టరీ ఏమైనా ఉందా సార్? ఇతని మీద డిసీజ్డ్ మీద ఏం లేదండి, అక్యూజ్డ్ మీద ఒక కేసు ఇంత ముందు ఉంది, 324 కేసు హర్ట్ కేసు ఉంది. అది ఆల్రెడీ అతను లోక్ అదాలత్లో కాంప్రమైజ్ అయ్యి అది డిస్పోజ్ అయిపోయింది. సార్ నెక్స్ట్ స్టెప్గా ఈ గంజాయి నిర్మూలనకు మీరు ఈ మదనపల్లిలో ఎలాంటి చర్యలు తీసుకుంటారు? తిరుమల తిరుపతి దేవస్థానాలు మాజీ పాలక మండలి సభ్యులు ఓవి రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమలకు నెయ్యి సరఫరా అంశంపై శాసనమండలిలో అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుత పాలక మండలిలో ఎలాంటి తప్పులు జరగడం లేదని స్పష్టం చేశారు. తిరుమలకు హెరిటేజ్ నుంచి నెయ్యి వస్తుందని శాసనమండలిలో మాట్లాడడం పూర్తిగా అబద్ధమని ఓవి రమణ పేర్కొన్నారు. ప్రస్తుతం తిరుమలకు నెయ్యి సరఫరా చేస్తున్న సంస్థ ఇందాపూర్ డైరీ అని తెలిపారు. ఇందాపూర్ డైరీకి హెరిటేజ్ కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంగా చెప్పారు. హెరిటేజ్ ను కావాలనే రాజకీయంగా వాడుకుంటున్నారని, గత 4 రోజులుగా శాసనమండలిలో వరుసగా అబద్ధాలే మాట్లాడుతున్నారని విమర్శించారు. తిరుమలలో 2 ఏళ్ల క్రితమే కల్తీ నెయ్యితో లడ్డూలు తయారు చేశారన్న అంశాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతం శ్రీవారి ప్రసాదాలన్నీ నాణ్యమైనవిగా, రుచికరంగా ఉన్నాయని వెల్లడించారు. కల్తీ నెయ్యి వ్యవహారం అంతర్జాతీయ స్థాయిలో చర్చకు వెళ్లిందని, ఇప్పటికైనా ఆ అంశంపై మాట్లాడటం మానుకోవాలని హితవు పలికారు. నెయ్యి సప్లై గురించి ఏవైతే లడ్డూలు కానీ స్వామి కైంకర్యానికి వాడే ప్రసాదాలకు వాడే నెయ్యి కల్తీ అని, గతంలో కల్తీ జరిగిందని ఎన్డీడీపీ రిపోర్ట్ ఇచ్చింది, సిట్ రిపోర్ట్ ఇచ్చింది. దానిపైన చాలా మంది అరెస్ట్ చేశారు, పాలక మండలి తప్పులు చేశారు, ఇవన్నీ చాలా మాట్లాడుతూనే వచ్చాం. గత పాలక మండలిలో కల్తీ జరిగిన మాట వాస్తవం. అది సాక్షాత్తు అప్పుడు పాలక మండలి అధ్యక్షుడు ఉన్నారు, సిట్ రిపోర్ట్ ఇచ్చింది. కొంతమంది జైల్లో ఉన్నారు, కొంతమంది పోబోతున్నారు. చర్యలు జరుగుతున్నప్పుడు రాజకీయంగా ఎన్నో అంశాలు ఉంటాయి. రాజకీయంగా లబ్ధి పొందాలంటే ఈ 1,00,000 ఇష్యూస్ ఉన్నాయి, ప్రజల సమస్యల గురించి మాట్లాడచ్చు. కానీ చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే శాసనమండలిలో గత కొన్ని రోజులుగా ప్రస్తుతం దేవస్థానంకి వస్తున్న నెయ్యి అది హెరిటేజ్ అనే ఒక సంస్థకు సంబంధించిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆయన సంస్థ కాబట్టి ఆ సంస్థ నుంచి నెయ్యి కొనుగోలు చేసే ఏర్పాట్లు చేశాడు అని వాడు ప్రధాన ఆరోపణ. దేవస్థానం వాళ్ళకు కావాల్సిన స్పెసిఫికేషన్ ప్రకారం టెండర్లు ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో గతంలో తప్పులు జరిగినా నాకు తెలిసినంత వరకు ప్రస్తుత పాలక మండలిలో అటువంటి తప్పులు జరుగుతున్నట్టు దాఖలాలు లేవు. సరే, ఒక రాజకీయ అంశంగా, ఎందుకంటే ఈ లడ్డు కల్తీ నెయ్యి దేశం దాటి అంతర్జాతీయంగా వెళ్ళింది, అంతర్జాతీయ మీడియాలో కూడా వచ్చింది. కాబట్టి గత ప్రభుత్వం పైన పడిన మచ్చ అది అంత ఈజీగా పోయే మచ్చ కాదు. కాబట్టి దాన్ని ఏ విధంగా అవతలకు నెట్టాలనే ఒక ప్రయత్నంలో భాగంగా హెరిటేజ్ అనే సంస్థను హెరిటేజ్కు నెయ్యి సప్లై చేస్తుంది. అంటే హెరిటేజ్ కాకుండా ఇందాపూర్ అనే ఒక డైరీ నుంచి నెయ్యి, ఇందాపూర్ అనే ఒక సంస్థ టెండర్లో పార్టిసిపేట్ చేసింది, నెయ్యి సప్లై చేస్తుంది. వాళ్ళ ఆరోపణ ఏముండాలంటే ఆ ఇందాపూర్ సంస్థ నెయ్యి సప్లై చేసే విషయంలో, అయ్యా ఇందాపూర్ సంస్థ నుంచి నెయ్యి తిరుమల తిరుపతి దేవస్థానం ఇదో అది కల్తీ నెయ్యి అని మీరు చూపించగలిగితే, లేదా ఇందాపూర్ సంస్థకి వెళ్ళి అక్కడ నెయ్యి శాంపిల్ తీసుకొని మేమే కాదు కల్తీ చేసింది, మాకంటే ఎక్కువ కల్తీ చేశారు, ఇదిగో సాక్ష్యం అని చెప్పారు. ఆర్టీసీ ఆస్తుల అమ్మకాన్ని నిలిపివేయాలని, అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించిన 3,000 ఎకరాల భూములను ఆదానికి కట్టబెట్టేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆరోపిస్తూ తిరుపతిలో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల నిరసనకు దిగాయి. తిరుపతిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకొని ధర్నా నిర్వహించారు. ప్రజారంగ సంస్థలు ప్రైవేట్ కార్పొరేటర్లకు అప్పగించే ప్రభుత్వ విధానాలను తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ మీడియాతో మాట్లాడుతూ ఆర్టీసీ ఆస్తుల అమ్మకం ప్రజలకు తీవ్ర నష్టం కలిగిస్తుందని అన్నారు. అంతర్జాతీయ విమానాశ్రయ భూముల కేటాయింపుపై ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రజా ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. జరిగింది అంబేద్కర్ విగ్రహం దగ్గర. ఒకటిది ఓబీసీలు
ఎస్సీలు ఎస్టీల పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దారుణంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 27% ఓబీసీలకు ఇచ్చాం భారత రాజ్యాంగాన్ని సవరణ. ఎస్సీలకు 15% రిజర్వేషన్లు ఇచ్చాం, 7.5% ఎస్టీలకు ఇచ్చాం. ఈరోజు రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలుగా ఉండడం లేదు. దీన్ని మేము ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. చంద్రబాబు నాయుడు ఒక నిరుపేద కుటుంబంలో పుట్టాడు. జగన్మోహన్ రెడ్డి ఒక నిరుపేద కుటుంబంలో పుట్టాడు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయన పేరు పెట్టుకొని ఆస్తులు సంపాదించాడు వేల కోట్ల రూపాయలు. చంద్రబాబు నాయుడు కూడా సొంత తెలివితేటలు ఉపయోగించి వేల కోట్ల రూపాయలు సంపాదించాడు. వాళ్ళ జోలికి నేను ఆస్తుల జోలికి పోవటం లేదు. ముఖ్యంగా నేను అడిగేది ఏంటంటే, ప్రభుత్వ ఆస్తులు అమ్మేసుకుంటున్నారు, మీ ఆస్తులు పెంచుకుంటున్నారు. ఇది ఎక్కడ న్యాయం చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి అని నేను అడుగుతున్నాను. ప్రజల ఆస్తులు ఆర్టీసీ బస్ స్టాండ్లు ఎందుకు అమ్ముతున్నారు? మీరు విమానాశ్రయాన్ని ఎందుకు అమ్ముతున్నారు? మీ ఆస్తులు ఎందుకు పెంచుకుంటున్నారు? ఎవరిచ్చారు మీకు అధికారం? భారత రాజ్యాంగంలో ఆస్తులు పెంచుకుంటే మీకు లల్లు ప్రసాద్ జయలలిత కట్టిపడుతుంది, జాగ్రత్త. మరి శ్రీలక్ష్మి ఈ అమ్మ పాపం చాలా మంచి అధికారి. ఆ అమ్మ నేను అనుకున్నాను ఆమె క్యాబినెట్ సెక్రటరీ అవుతుందని. ఈ రాజకీయ నాయకుల ప్రలోభాలకు లొంగి పొరపాట్లు చేసిందో లేదో నాకు తెలియదు, బాగా నష్టపోయింది. మరి ఆ విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులు, మరి జిల్లాలో ఉన్నటువంటి అధికారులు జాగ్రత్త పడాలని తెలియజేస్తూ, ఎస్ఆర్ శంకరన్ లాగా, బీజేపీ ప్రసాదరావు లాగా మీరు ప్రవర్తిస్తే మీకు అదృష్టం ఉంటుంది. అట్ట కాకుండా శ్రీలక్ష్మి లాగా పొరపాట్లు చేస్తే మీకు కూడా ప్రతిఫలం అదే అని తెలియజేస్తూ, అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంకి నేను ఫౌండేషన్ వేయించాను కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా. మరి 2014లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ పునాది రాయిని తీసేసి ఆ ఆస్తిని ఒక 5 స్టార్ హోటల్కి ఇచ్చాడయా. ఇదే మా చంద్రబాబు నాయుడు గారు నా మిత్రుడు చేసే మంచి పనులు. మరి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నేను తెస్తే దాన్ని నువ్వు ఒక 5 స్టార్ హోటల్కి ఇస్తే అట్ట మిత్రమా? నేను మీ హోటల్ దగ్గర నుంచి అడుగుతున్నా, అంబేద్కర్ సాక్షిగా జవాబులు చెప్పు 10 రోజుల్లో. మరి చెప్పాలంటే ఇంకా ఎన్నో ఉన్నాయి, మళ్ళా వస్తాను. మీ అందరికీ ధన్యవాదాలు. మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు పురస్కరించుకుని శ్రీకాళహస్తి దేవస్థానం నందు ఆది దంపతుల కళ్యాణోత్సవం నయనానందకరంగా నేత్రపర్వంగా సాగింది. జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరుడి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీకాళహస్తిలో పార్వతీ పరమేశ్వర్ల కళ్యాణం మంగళ వాయిద్యాలు, వేద మంత్రాల నడుమ కన్నుల పండుగగా జరిగింది. కళ్యాణ వేదికకు స్వామి గజవాహనంపై ఊరేగింపుగా బయలుదేరగా అమ్మవారు మణిమయ రత్న గోమేది ఆభరణములు అలంకరించుకొని సింహవాహనంపై పెళ్లి మండపం వద్దకు పయనమైంది. ప్రధాన అర్చకులు మంత్రపఠనం పవిత్రమై సాగింది. ప్రధాన పురోహితుడి ద్వారా అమ్మవారి మెడలో స్వామివారు మంగళ సూత్రధారణ చేయడంతో ఆది దంపతుల కళ్యాణ మహోత్సవం ముగిసింది. జగత్కారకులైన పార్వతీ పరమేశ్వరుల కళ్యాణాన్ని చూసి భక్తజనం పులికించారు. ఇదే శుభముహూర్తంగా భావించి పలు జంటలు ఒకటయ్యాయి.
ఆదేశానుసారం భూదాన భూముల్లో పేదలు ఇళ్ల స్థలాలను నిర్మించుకున్నారని, వారికి వెంటనే నీటి వసతి, కరెంటు సౌకర్యం తక్షణమే కల్పించాలని మాజీ హైకోర్టు న్యాయమూర్తి బి చంద్రకుమార్, సీనియర్ జర్నలిస్ట్ పాషం యాదగిరి డిమాండ్ చేశారు. ఖమ్మంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ 2014లో వెలుగుమట్ల భూదాన భూమిని పేదల ఇళ్ల స్థలాల కోసం కేటాయించబడిందని, కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ ఆ ఇళ్ల స్థలాలకు కనీస వస్తువులు ఏర్పాటు చేయకుండా అధికారులు నిర్లక్ష్యం చేయడం, వారిని అక్కడి నుంచి వెళ్లగొట్టేందుకు పోలీసుల ద్వారా బెదిరించే కార్యక్రమాలు చేయడం బాధాకరమని అన్నారు. భూదాన భూమిని కబ్జా చేసే ప్రయత్నంలో రాజకీయ నాయకులు ఉన్నట్లు ఆరోపించారు. అట్టి భూమి నుండి పేదలకు భయభ్రాంతులకు గురిచేసి వెళ్లగొడితే ఆ భూమిని కబ్జా చేసే అవకాశం ఉంటుందని అనుకోవడం అమాయకత్వం అన్నారు. జిల్లా అధికారులు కోర్టు ఆదేశాలను అనుసరించి వెలుగుమట్ల భూదాన భూముల్లో ఇళ్ల స్థలాలు ఏర్పాటు చేసుకున్న వారికి తక్షణమే సౌకర్యాలు కల్పించాలని కోరారు. అది భూదాన భూమి. భూదాన భూమిలో జోక్యం చేసుకునే అధికారం కలెక్టర్కి లేదు, పోలీసులకు లేదు. భూదాన బోర్డే చెప్పాలి. భూదాన బోర్డును రద్దు చేసినారు. మళ్ళీ కొత్త బోర్డు ఎందుకు లేదు? CCLA కిందకు చెప్పినారు. CCLA కూడా ఎవరు? 1000 ఎకరాలు కబ్జా చేయించిన నవీన్ మిట్టల్ చేతిలో. రెండవది, సరే భూదాన బోర్డు పేదలను ఏమో తరివేస్తున్నారు. 100 గజాలు పక్కనే ఇదే పువ్వాడ నాగేశ్వరరావు దగ్గర, పువ్వాడ అజయ్కి దగ్గర, ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు దగ్గర 4 ఎకరాల్లో పెద్ద ఫామ్ హౌస్ కట్టుకున్నాడు కేజీల సురేష్. పక్కనే కింద ఇంకో 3.5 ఎకరాల్లో ముల్ల కిషోర్ ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. బిక్కసారి దామోదర్ కట్టుకున్నాడు. గరిసాల వెంకటేశ్వర్ ఒక 14 ఎకరాల భూదాన భూములు వీళ్ళు పెద్ద కట్టుకున్నారు. పక్కనే ఇల్లాస్ కట్టామనుకుంటున్నారు, కోటుకుంటున్నారు. భూదాన భూములే మరి వాళ్ళకి వర్తించదా? పేదలు 100 గజాల్లో కట్టుకుంటే వర్తిస్తుందా? పేదల సురేష్కి ఎందుకు వర్తించదు? వెక్కసాని దామోదర్కి ఎందుకు వర్తించదు? అనంతపురం నగర శివార్లోని రుద్రంపేట పంచాయతీలో దళితులకు సంబంధించిన 3 ఎకరాల 24 సెంట్ల భూమిని కబ్జా చేసి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని దళితులు బుధవారం మధ్యాహ్నం నగరంలోని రుద్రంపేట పంచాయతీ పరిధిలో ఉన్న భూమిలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. తమ పూర్వీకుల నుంచి వచ్చిన ఇనామీ భూములకు సంబంధించిన సర్వే నెంబర్ 135 13వ లెటర్ నందు ఈ భూమికి సంబంధించి పూర్తి వివరాలు పొందుపరచబడ్డాయని తెలిపారు. అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ భూమి మీద ఆధారపడి 12 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయని అన్నారు. ఈ భూమిని కబ్జా చేసి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని, పేద ప్రజల పొట్టకుట్టేందుకు ఇలాంటి వ్యవహారాన్ని నడిపిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఖాళీ స్థలం కనబడితే చాలు గద్దెల్లా వాలి ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మాదిగల భూమి కబ్జా చేసినారని నేను ధైర్యంగా మీ మీడియా ముందు నేను ఈరోజు ఇన్ని ఏండ్లుగా కూడా అట్లీస్ట్ మీడియా ముందరికి వచ్చి చెప్పుకునే దౌర్భాగ్య స్థితిలో మేము మాదిగలమైన మేమున్నాము. రుద్రంపేట గ్రామంలో కొన్ని ఏండ్లుగా జీవనము అట్లీస్ట్ కూలిపోతేనే ఆ రోజు సాయంత్రానికి జీవనం గడుస్తుంది. అలాంటి పరిస్థితుల్లో దాదాపు 12 కుటుంబాలకు సంబంధించిన భూమి 135 13 లెటర్ ఉంది. 135 13 అంటే గతంలో ఇవి ఇనాం భూములు. మా యొక్క సేవలను గుర్చింటి మా మామ వాళ్ళ తాత పేరు నల్లప్ప. ఆ నల్లప్ప ఇప్పుడు డైక్లాట్లో కానీ, RH లో కానీ, 10-1లో కానీ, 2013లో డిగ్రీ కాపీ ఉంది. ప్రతి ఒక్కటి ఇన్ని ఎవిడెన్స్లు పెట్టుకొని కూడా ఈరోజు ఏమీ చేయలేని దీన స్థితిలో ఉన్నాము మేము ఎస్సీలు కాబట్టి. అందుకని ప్రత్యేకంగా నాయకులకి, రాజకీయ నాయకులకి మీరు రుద్దడం సరికాదు. ఏదన్నా ఉంటే మీది భూమి అయినప్పుడు డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ మా ముందరకు వచ్చి మాది భూమి అని అంటే మేము అడిగిన దానికి మీరు సమాధానం ఒకటి చెప్పుకుంటే ఈ పేపర్లన్నీ చించేసి మీ ముందు పెట్టి మేము భూమి మాకు లేదని చెప్పి మేము ధైర్యంగా మేము చెప్పుకోగలుగుతాం. ఈరోజు ఇన్ని ఎవిడెన్స్లు ఉండి కూడా భూమి మీది కాదని అంటే ఒక భూమి రిజిస్టర్ అయిన మాత్రాన మీ భూమి ఎట్లా అవుతుంది చెప్పండి. మీకు 1966లో రిజిస్టర్ అయింది. ఎవరు రిజిస్టర్ చేసినారు అంటే మీరు మాట్లాడరు. గతంలో చాలా ఇబ్బందులు పడినాము, ఇప్పుడు ఇబ్బందులు పడాలన్నంత ఇదిలో లేము మేము. దేనికైనా మేమైతే న్యాయపరంగా పోరాటం చేస్తున్నాము. ఈ పెన్షన్ కూడా రీసెంట్గా మేమే దగ్గరుండి పెన్షన్ వేయించుకున్నాము. అంటే 2019లో
3 ఎకరాల 24 సెంట్లకి కలిపి ఫినిషింగ్ చేసినాం. అప్పుడు ఏం చేసినారు? 1.5 సంవత్సరం తర్వాత ఏం చేసినారు మీరు? దొంగచాటున వచ్చి ఫినిషింగ్ అంతా కూల్చేసినారు. అంటే మాదిగలు చేతగానితనం వారు, మాదిగలు అంటే రాజకీయంగా రాకూడదు, మాదిగలకు భూమి ఉండకూడదు, మాదిగలు ఎదగకూడదు. అంటే మీ ఉద్దేశం ఏమి? మీకు ఒకవేళ తోకలు ఉండొచ్చు, మాకు తోకలు లేవు. కానీ మేము ఈరోజు మీడియా ముఖ్యంగా తెలియజేసేది ఏమంటే, మాది ఇప్పుడు ఎవరైతే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.